ఇక తెలంగాణకు మరో 2 ఎయిర్పోర్ట్లు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు త్వరలో శంకుస్థాపన వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మొత్తానికైతే తెలంగాణలో ఇంకో 2 ఎయిర్పోర్ట్ రాబోతున్నాయి. మూమ్నూరు ఎయిర్పోర్ట్ వరంగల్ అండ్ ఆదిలాబాద్. మూమ్నూరు ఎయిర్పోర్ట్ అయితే గత 15 సంవత్సరాల నుంచి అది ప్రతిపాదనలో ఉంది. అది ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నాం, ఖచ్చితంగా మేము దాన్ని శంకుస్థాపన చేస్తామని చెప్తున్నాడు. ఆదిలాబాద్ కూడా ఒక ఎయిర్పోర్ట్, అంటే ఆదిలాబాద్లో వేస్తే అటు మహారాష్ట్ర, నాందేడ్, ఆ మహారాష్ట్ర చివరి ప్రాంతాలకు కూడా ఆదిలాబాద్ సెంటర్ పాయింట్ అవుతుంది. మొత్తానికైతే 2 విమానాశ్రయాలు కనుక ఏర్పడితే ఇంకా ప్రజలకైతే చాలా విమాన సర్వీసులు అయితే అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది, అది మన హైదరాబాద్ కాబట్టి లోకల్ సర్వీసులకు ఎక్కడ కూడా మన తెలంగాణలో ఇంకో ఎయిర్పోర్ట్ లేదు. ఈ 2 ఎయిర్పోర్ట్లు వస్తే మొత్తానికి మనకు 3 ఎయిర్పోర్ట్లు అవుతాయి. అప్పుడు చాలా మట్టుకు ఇక్కడ డొమెస్టిక్ ట్రాఫిక్ అయితే తగ్గే అవకాశం ఉంది. ఇక గోస్ సస్పెన్స్, పీసీ గోస్ కమిషన్ చెల్లుబాటుపై తీర్పు వాయిదా. 22వ తుది నిర్ణయం వెలువరించనున్న హైకోర్టు. మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల పిటిషన్లపై ఉత్కంఠ. నిన్ననే హైకోర్టు అయితే పీసీ గోస్ కమిషన్పై, అంటే కాళేశ్వరం నివేదిక ఏదైతే కాళేశ్వరం దానిపై విచారణ సమర్పించిందో పీసీ గోస్ కమిటీ, ఆ నివేదికను బయట పెట్టొద్దని, దాన్ని కొట్టేయాలని ఎప్పుడైతే పిటిషన్ వేశారో దాని మీద నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చేది ఉండే వాయిదా వేసిందే తీర్పును 22 వరకు, ఈ నెల 22 వరకు వాయిదా వేసింది. అంటే ఇంకొక 12 రోజులకి వాయిదా వేసింది. ఇక ఏసీబీ పంజా, ఒకే రోజులో 3 కీలక అధికారుల అరెస్ట్. రూపాయలు 2 లక్షల లంచం తీసుకుంటూ చిక్కిన శంషాబాద్ ఎస్ఐ, సిఐ అండ్ ఎస్ఐ. రిటైర్డ్ టీచర్ ఫైల్ కోసం 15,000 నొక్కిన ఎంఈఓ. మొత్తానికి 3, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరు, తర్వాత విద్యాశాఖ నుంచి ఎంఈఓ, ఈ 3 ఒకటే రోజు ఏసీబీకి చిక్కారు. ఖర్చుగా కాదు భాగస్వామ్యంగా చూడండి, ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి, అవసరమైన సహకారం అందిస్తాం. సిఎస్ఆర్ నిధులపై కంపెనీల ప్రతినిధితో సీఎం రేవంత్ రెడ్డి. ఒక సిఎస్ఆర్ మనం నిన్న వార్త చదువుకున్నాం, నిన్న మన దాంట్లో వచ్చిన వార్త. సిఎస్ఆర్ అంటే కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రతి కంపెనీ కింద దాని టర్నోవర్ ఎంత ఉంటే దాంట్లో 2% సమాజ సేవకు ఉపయోగించాలి, అది రూలు. అయితే మన రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఫార్మా కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంఎన్సీ కంపెనీలు కావచ్చు, విపరీతంగా ఉన్నాయి. కాకపోతే వాటి సిఎస్ఆర్ నిధులు మాత్రం మన రాష్ట్రానికి ఉపయోగపడట్లేదు. ఓన్లీ 1000 కోట్లు మాత్రమే తెలంగాణకి ఇస్తున్నారు, మిగతా అన్నీ బయట రాష్ట్రాలకు పోతున్నాయి. అంటే ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఎందుకంటే వాళ్ళే ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్యాక్టరీ పెట్టారు. సో వాళ్ళ ఈ సిఎస్ఆర్ నిధులను వాళ్ళ రాష్ట్రానికి తరలించకపోతే అక్కడ ఖర్చు పెట్టి చూపిస్తున్నారు. సిఎస్ఆర్లో సోషల్ కంపెనీస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు, కానీ మన తెలంగాణలో పెట్టి మన మౌలిక వసతులు వాడుకుంటూ వాళ్ళకు వచ్చే లాభంలో, టర్నోవర్లో, అది లాభంలో మాత్రమే, అందులో 2% పెట్టాలి. దాన్ని వేరే రాష్ట్రాలకు తరలించకపోతున్నారు. అట్లా కాదు, మా తెలంగాణలోనే అభివృద్ధి చేయండి, మీరు ఏ చేయాలనుకుంటున్నారో మీరు ప్రాధాన్యత ఎంచుకొని చేయండి, సమాజానికి సేవ చేయండి, సమాజానికి ఖర్చు పెట్టుకోండి, ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి, అవసరమైన సహకారం అందిస్తామని చెప్పేసి కంపెనీ ప్రతినిధులతో నిన్న సీఎం మాట్లాడడం జరిగింది. ఇదైతే ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సిఎస్ఆర్ఏ దగ్గర 1000 కోట్లు అంటే మామూలుగా జనరల్గా ఇచ్చేటి, కానీ కరెక్ట్గా వాళ్ళు కూర్చుండబెట్టి సెట్ చేసుకుంటే 5-6 వేల కోట్ల వరకు కూడా మన దగ్గర సిఎస్ఆర్ వచ్చే అవకాశం ఉన్నాయి. 5-6 వేల కోట్లు అంటే మాటలు కాదు, మౌలిక సమాజంలో పచ్చదనానికి, చెరువుల అభివృద్ధులకు, వాటికి వాడచ్చు కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను. అలా వాడితే ఒక కంపెనీతో ఒక 1000 ఎకరాల మన అడవిని సృష్టించవచ్చు. అట్లా ఎక్కడికక్కడ సమాజానికి ఉపయోగపడే వాటికి వాడతారు. తర్వాత ప్రాధాన్య రంగాలు మీరే ఎంచుకోండి అని చెప్తున్నాడు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు, అంటే నిన్న. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం 100కు 100% ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సిఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు.